సిర్పూర్ నియోజకవర్గంలో నకిలీ హిజ్రాల సంచారం. తమను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కాగజ్ నగర్ హిజ్రాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ తదితర మండలాలలో నకిలీ హిజ్రాలు సంచరిస్తున్నారని కాగజ్ నగర్కు చెందిన పలువురు హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో ఉంటున్న ట్రాన్స్జెండర్ భీమన్న స్వరూపమ్మ అనే హిజ్రా తమను మోసం చేస్తూ అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నకిలీ హిజ్రాలతో డబ్బులు వసూలు చేపిస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తుందని సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన హిజ్రాలు వాపోయారు. ప్రజలందరూ నకిలీ హిజ్రాలను నమ్మవద్దని, తాము ప్రతిరోజు ప్రజలు ఇచ్చిన 5-10 రూపాయలు అడుక్కుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, తమ పొట్టగొడుతున్న హిజ్రా భీమన్న స్వరూపను ఎవరు నమ్మకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేస్తున్న వారిపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు మంగళవారం ఉదయం 10:30 తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు సౌజన్య, తేజస్విని, రోజా, మీనాక్షి, రవలి, అతిమ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. నేను కాగజ్నగర్లో ఉంటాను. నేను ఒక ట్రాన్స్జెండర్ని. మా విశేషం ఏంటంటే, ఇప్పుడు కాగజ్నగర్లో భీమన్న, దేవుడు భీమన్న అలియాస్ స్వరూపమ్మ, ఆమె అదర్ డిస్ట్రిక్ట్ నుండి, అదర్ స్టేట్ నుండి మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చీరలు కట్టిపించి ఇక్కడ భిక్షాటన చేపిస్తుంది. వాళ్ళకు పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి భిక్షాటన చేసి మళ్ళీ వాళ్ళ సొంత ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ కాగజ్నగర్లో ఉండి కూడా మా వాల్యూ పోతుందని వాళ్ళ మీదకి మేము ఏమన్నా అడిగితే ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేపించింది. అలాగే ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలు మేము పుట్టి పెరిగి ఇక్కడ కొమరంభీం డిస్టిక్లో కాగజ్నగర్లో ఉంటున్నాం. ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఇక్కడ ఉండగా అదర్ స్టేట్ నుండి తీసుకొని వస్తుంది. ఆమె ఒక మాఫియా లాగా చేస్తుంది. కాబట్టి ఈ పరిష్కారాన్ని మీడియా మిత్రులు మా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను కొమరంభీం ట్రాన్స్జెండర్ సౌజన్యాన్ని. మేము ఇక్కడ పుట్టి ఇక్కడనే నివాసం ఉంటున్నాము. మా ట్రాన్స్జెండర్ జీవితము మేము ఇక్కడనే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక దేవుడు స్వరూపమ్మ అలియాస్ భీమన్న అలియాస్ స్వరూపమ్మ, ఆమె రౌడీ మాఫియాని తీసుకొచ్చి మగవాళ్ళని చీరలు కట్టించి డబ్బులు అడిగించి ఆమెకు రోజుని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలాగే మా పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో మా పైన అత్యాచారాలు చేయాలని చూస్తుంది. మేము దీన్ని అందరినీ ఖండిస్తూ మేమందరం మాట్లాడుతున్నాం. మాకు మీడియా తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈ నకిలీ ట్రాన్స్జెండర్లని వెంటనే తీసేయాలని మనసారా కోరుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడతాను. నేను ఒక ట్రాన్స్జెండర్, నాది దహేగాం మండల్. నేను ఎప్పుడు అయినా కానీ నేను బజార్కు బస్కి పోయినా కానీ రోజు 2,000-3,000 తీసుకొచ్చినా కానీ 2-3 సంవత్సరాల కొంట ఆమెకి ఇచ్చినా కానీ ఆ రోజు 50,000 తీసుకొచ్చి నాకు సర్జరీ చేసి ఆ సర్జరీల నుండి 50,000కు ₹1,00,000 అయినాయని నేను చిట్టి 2 లక్షలు వేస్తే ₹1,00,000 తీసుకున్నది ఆమె. మళ్ళీ ఇంకా నేను ఇది కాదు అని నేను ఇట్లా అడిగేది ఇట్లా గింటే నేనే 50,000 తీసుకొచ్చి నేను అక్కడ ఆమె దగ్గర ఉంచే వరకు 20,000 బట్టలకు వేసింది. మళ్ళీ 50,000 నా పేరు మీద రాసిందండి. మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఆమె అది చెప్పిన కానీ మమ్మల్ని ఆమె ఇంకా తినడానికి బియ్యం తీసుకొచ్చుడు, సామాన్ తీసుకొచ్చుడు. మేమందరం కలిసిమెలిసే ఉంటున్నాము. మా దగ్గర ఇల్లు కిరాయి తీసుకున్నాడు, కరెంటు బిల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అలా చేసిందండి. 5 సంవత్సరాల పొద్దున ఆమె ఇంట్లో ఉండి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.